విద్యా దృక్పథాలు, విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మనకి మార్క్స్ 5 మార్క్స్ ఉంది. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుంచి 6 యూనిట్లు, మొత్తం రాబోతున్నటువంటి ప్రశ్నలు 10 ప్రశ్నలు రాబోతున్నాయి. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ 10 ప్రశ్నల్లో కూడా 6 యూనిట్ల నుంచి మనము కవర్ చేయగలగాలి. మొదటి యూనిట్ ఏంటో చూద్దాము. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో 3 అంశాలను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సిలబస్ ని తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవటం వలన వేల బిట్లు, అనవసరమైనటువంటి వేల బిట్లు చదవాల్సిన అవసరము ఉండదు. ప్రధానంగా వాడు ఏదడుగుతున్నాడో అది చదవకుండా వాడు అడగని దాన్ని మనము చదువుకుని కూర్చుంటే ఎప్పటికీ కూడా మనం సిలబస్ ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేము. ఎనీవే, మొదటి యూనిట్ అయినటువంటి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశము, ఇప్పుడున్నటువంటిది ఆధునిక భారతదేశము, కొంచెం అభివృద్ధి చెందినటువంటి భారతదేశము. పురాతనమైనటువంటి భారతదేశంలో విద్య ఎలా ఉంది? 3 భాగాలుగా విభజించడం జరిగింది. ప్రీవేదిక్, పోస్ట్ వేదిక్, మిడీవల్ ఎడ్యుకేషన్. ప్రీవేదిక్ వేదాలకు ముందు కాలము, తొలి వేద కాలము. వేదాల తర్వాత కాలము వేదాల కాలము. మలివేద కాలము, మలివేదాలు, మలివేద కాలము, వేదాల కాలము, వేదాల తర్వాత కాలము. మధ్యయుగము, మధ్యయుగము, మధ్యయుగము. ఇలా ప్రాచీన భారతదేశంలో కాలాన్ని 3 కాలాలుగా విద్యా వ్యవస్థ పరంగా విభజిస్తే ఆయా కాలాలలో విద్య ఎలా ఉందో మాట్లాడమంటున్నాడు. ఇక్కడ ఇదంతా చదివితే ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. ఈ 2 చదివితే ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. ఇది చాలా సింపుల్గా పట్టుకోవడం వస్తే ఈజీగా ఇక్కడ ఒక ప్రశ్న మనం పట్టుకోగలుగుతాము. అది ఈ క్లాసులోనే నేను డిసైడ్ చేస్తాను. తర్వాత ఇది చాలా ఎక్కువ చాప్టర్స్, ఒక్కొక్క దానికోసం చదవాలి. దానికన్నా ముందు ఒక గొప్ప అంశం చెప్తాను నేను. వుడ్స్ డిస్పాచ్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. హంటర్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. హర్టాగ్ కమిషన్ కమిటీ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మొదలియార్ కమిషన్, కొఠారీ కమిషన్, ఈశ్వర్భాయ్ పటేల్ కమిషన్, ఎన్పిఈ, పిఓఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 1992. ఇలా ఈ సంవత్సరాలు చదివితే చాలు నాయన ఒక ప్రశ్న వస్తుంది. వీటి కోసము ఒక 10 గంటలు కష్టపడితే, వాళ్ళ కనీసం ఒక 5-6 గంటలు కష్టపడితే ఎంత శ్రమనో డైరెక్ట్గా ఈ సిలబస్ చదివితే వస్తుంది, ఆ ఇయర్స్ చదివితే. అలా అని ఇక్కడతో మనం ఆగిపోతామా? కాదు, ముందు ఇది చదవాలి. వీటిని చదివిన తర్వాత మనకి ఎనర్జీ, ఓపిక ఉంది అన్నప్పుడు ఒక్కొక్క దానికోసం మళ్ళీ డెప్త్గా చదవాలి. అట్లీస్ట్ చదవలేని పక్షంలో ఇవి చదువుకొని వెళ్తే 19.99% ఒక ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది. సిలబస్ దైవము, సిలబస్ వేదము, సిలబస్సే ఖురాను, సిలబస్సే బైబిలు. అదే మనకి జాబ్ ఇవ్వగలుగుతుంది. మిగతా అందరూ కూడా నాలాంటి ఉపాధ్యాయులు కావచ్చు, కోచింగ్ సెంటర్స్ కావచ్చు, అందరము తప్పుదోవ పట్టిస్తాము. సిలబస్ ఒక్కటే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అయితే సిలబస్ని అర్థం చేసుకునేవాడు ఒకడు ఉండాలి. ప్రాచీన భారతదేశంలో విద్య ఎలాగుందో మాట్లాడమంటున్నాడు. ఎప్పుడు హెడ్డింగ్ మర్చిపోవద్దు. ప్రాచీన భారతదేశంలో విద్య. ప్రాచీన కాలంలో భారతదేశము విద్యకు కేంద్రంగా ఉండేది. ప్రాచీన కాలంలో భారతదేశము విద్యకు కేంద్రంగా ఉండేది. ఏంటి ఫస్ట్ వాక్యానికి అర్థము? ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. ఏ సంస్కృతిలోనూ భారతదేశంలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ లేదు. భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంది ప్రాచీన కాలంలో. అందుకే అనేక దేశాలకి మన భారతదేశము విద్యా కేంద్రంగా ఉంది. దానికి ఉదాహరణగా పక్కనే ఉన్నటువంటి చైనా నుంచి, భూటాన్ నుంచి, బర్మా నుంచి, ఇలా అనేక దేశాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నలందా విశ్వవిద్యాలయములో వీరందరూ చదువుకొని ఆయా దేశాలు తిరిగి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని పంచేవారు. ఈ విషయం నీకెలా తెలిసింది? ఈ విషయం మనకెలా తెలిసింది అంటే వివిధ బయట దేశాల నుంచి వచ్చినటువంటి చరిత్రకారులు, యాత్రికులు, ఫాహియాన్ చైనా నుంచి వచ్చాడు, హుయాన్ త్సాంగ్ చైనా నుంచి వచ్చారు, ఇత్సింగ్ చైనా నుంచి వచ్చారు, అల్ బెరూని పర్షియా నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా బౌద్ధ మత సన్యాసులు. వీళ్ళు నలందా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి అక్కడ యోగా లాంటి విషయాలను నేర్చుకొని వారి దేశాలు వెళ్ళి వారు రాసిన పుస్తకాల్లో భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ కోసం రచించడం జరిగింది. ఇదంతా గుర్తుపెట్టుకోవాలా? వద్దు. భారతదేశము ప్రాచీన కాలంలో గొప్ప విద్యా వ్యవస్థను
కలిగి ఉంది అనే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. భారతదేశము విద్యకు కేంద్రంగా ఉండేది అని ఎవరు చెప్పారంటే ఒక బ్రిటిష్ ఇండియన్ అయినటువంటి ఎఫ్డబ్ల్యూ థామస్ చెప్పారు. ఎఫ్డబ్ల్యూ థామస్ ఎందుకు ఈ మాట చెప్పారు? ఇదిగోండి ఈ ఫాహియాను, హుయాన్ స్టాంగ్, ఇత్సింగ్, అల్ బెరూని లాంటి చరిత్రకారులు రచించినటువంటి పుస్తకాల ద్వారా ఆయన స్వయంగా చూసినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక కళలు, గొప్ప వారసత్వ సంపదగా ఉన్నటువంటి అజంతా ఎల్లోరా శిల్పాలు, వాస్తుకళలు, శిల్పకళలు, వేదాలు, ఇంత గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంది భారతదేశము. కాబట్టి ప్రాచీన భారతదేశంలో అందరికీ కూడా భారతదేశము విద్యా కేంద్రంగా ఉండేది అనే ఒక గొప్ప స్టేట్మెంట్ని పాస్ చేశారు ఎఫ్డబ్ల్యూ థామస్. ఇదంతా గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. మరి ఎందుకనైనా చెప్పావు అంటే మొత్తం స్టోరీ మనం విన్నప్పుడే అందులో గుర్తుపెట్టుకోవలసిన అంశము గుర్తుపెట్టుకోగలుగుతాము. డైరెక్ట్గా ఆ అంశానికి వెళ్ళిపోతే స్టోరీ ఏంటో తెలియదు, తలాతోక ఏ విషయమో తెలియదు. అప్పుడు ఎంత గుర్తుపెట్టుకుందామన్నా ఆ అంశం అయితే గుర్తుండదు. కాబట్టి భారతదేశము గొప్ప విద్యా కేంద్రంగా ఉంది. ఎప్పుడు? ప్రాచీన కాలంలో. ఆ ఒక్క పాయింట్ తెలుసుకుని ముందుకెళ్దాం. స్టార్ మార్క్, ఏదైతే నేను స్టార్ మార్క్ చేస్తానో అది చదువుకుంటే చాలు. 100కి 100% నేను దేనికైనా రెడీ. ఆ తర్వాత అది జరగనున్నాడు. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల మన భారతదేశంలోనే ఉండేది. పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ తక్షశిల పాకిస్తాన్ ప్రాంతానికి చెందినదైంది. తక్షశిల ప్రాచీన భారతదేశంలో అతి ప్రాచీన మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల. ఇక్కడ ప్రధానంగా ఇది దేనికి ప్రసిద్ధి? మెడిసిన్ వైద్యానికి ప్రసిద్ధి. వ్యాయామ విద్యలో కూడా తక్షశిల అనే విశ్వవిద్యాలయం వస్తుంది, అది ఇదే. కాకపోతే అక్కడ ఏది ప్రధానమైన అంశము అంటే విలువిద్య, ఆర్చరీ విలువిద్య, బాణాలను విడిచిపెట్టడం ధనుస్సుతో. విలువిద్య, ఆర్చరీ. తక్షశిల దేనికి ప్రసిద్ధి అంటే విలువిద్యకు ప్రసిద్ధి. పర్స్పెక్టివ్ మొట్టమొదటి స్థానం అయితే మాత్రం వైద్యమే. కాకపోతే మీరెప్పుడు వైద్యం అనే మాట వినుండరు. ఎందుకంటే వ్యాయామ విద్య పరంగా మేమెవరము చెప్పినా సరే తక్షశిల దేనికి ప్రసిద్ధి అంటే విలువిద్య అనే మాట చెప్తాము. కాకపోతే వ్యాయామ విద్యలో భాగంగా ఆ మాట చెప్తాను తప్ప ప్రధానంగా అయితే వైద్యము, తక్షశిల వైద్యానికి ప్రసిద్ధి. ఓకే, ఇక్కడ మొట్టమొదటి స్టార్ మార్క్ బిట్ ఏంటి? తక్షశిల అతి ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయము. ఇందులో ప్రధానముగా వైద్యము, విలువిద్య బోధించేవారు. ఇంకేమీ చదవద్దు. ఈ తక్షశిల అనే ఒక గొప్ప విశ్వవిద్యాలయము ప్రపంచానికి అందించినటువంటి గొప్ప ఆచార్యులు ఎవరు? ఈ తక్షశిల నుంచి వచ్చిన వాళ్ళే. పాణిని, జీవకుడు, కౌటిల్యుడు. పాణిని సంస్కృతంలో గ్రామర్ రచించిన వ్యక్తి. గ్రామర్, వ్యాకరణము, సంస్కృత వ్యాకరణవేత్త. సంస్కృత వ్యాకరణము. జీవకుడు వైద్యుడు. బుద్ధుడికి ఈయన వైద్యం చేసేవాళ్ళు. కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించారు. కౌటిల్యుడు, పాణిని, జీవకుడు, కౌటిల్యుడు లాంటి గొప్ప గొప్ప విద్యావేత్తలు, ఆచార్యులు తక్షశిల అనే ఒక ప్రాచీన విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసేవారు. ఇదంతా కూడా విడిచిపెట్టాలి. పాణిని సంస్కృతము, జీవకుడు వైద్యుడు, కౌటిల్యుడు అర్థశాస్త్ర గ్రంథ రచయిత. అయిపోయింది. ప్రాచీన కాలంలో భారతదేశంలో దేవాలయాలే విద్యా కేంద్రాలుగా ఉండేవి. విద్య ఎక్కడ చెప్పేవాళ్ళంటే దేవాలయాల్లోనే చెప్పేవాళ్ళు. ప్రధానంగా దీనికి పాఠశాలలని ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాలనేవి ఏమీ ఉండేవి కాదు. దేవాలయాలే విద్యా కేంద్రాలుగా నడిచాయి. ఇదేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు తక్షశిల కోసం సంబంధించి తప్ప. భారతదేశంలో విద్యా చరిత్ర. తక్షశిల మొదటి విశ్వవిద్యాలయము. ఇందులో పనిచేసిన వాళ్ళు పాణిని, జీవకుడు, కౌటిల్యుడు. ఇదిగో ఒక్క పాయింట్. తక్షశిల తర్వాత ఆ తక్షశిలకు సంబంధించిన పాయింట్ ఇది ఒక్కటే. ప్రాచీన భారతదేశంలో విద్యను 4 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రాచీన కాలపు విద్యా విధానము, మధ్యయుగము, ఆధునికము, స్వాతంత్రానంతర విద్యా విధానము. ఈ సంవత్సరాలు ఏవి చదవద్దు. డైరెక్ట్గా సిలబస్లో మనకి ప్రీ వేదిక్ అన్నారు. అంతవరకు కూడా మనము కాన్సెప్ట్ తెలుసుకుని ముందుకు వెళ్దాము. ఈ విభజన ఉంది, ఇది స్టాండర్డ్ విభజనే. కాకపోతే ఇక్కడ చదవాల్సిన అవసరం అయితే లేదు. ప్రాచీన విద్యా విధానము 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ విభజన కూడా అవసరంలా. వేదకాలము, ధర్మశాస్త్ర కాలము, పురాణ కాలము. అందులో వేదకాలాన్ని 2 కాలాలుగా విభజించడం జరిగింది. ఆ రెండు కాలాలలో ఒకటి
తొలివేద కాలము, తొలివేద కాలము, మలివేద కాలము. ఇక్కడ మనం తేలాం. ఇదంతా కూడా ముందంతా కూడా ఎందుకు సార్ చెప్పుకోవడము అని అంటే, ఒక స్టోరీ తెలిసినప్పుడే మన ఓవరాల్గా ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఒళ్ళొంచి జాగ్రత్తగా కష్టపడి రాయాలి, ప్రతిదాన్ని కూడా పదే పదే పలకాలి. ఈ లోపే మన దగ్గర ఉన్నటువంటి కష్టాన్ని, శ్రమని కూడా పీల్చివేయబడుతుంది చాలా క్లాసుల్లో. అవేవి అవసరం లేదు. ఇదిగో నీకు ఓపుకుంటే దీన్నే 10 సార్లు చదువు. తొలివేద కాలము క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరం నుంచి క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరం వరకు మధ్య గల కాలాన్ని తొలివేద కాలము అన్నాము. వేద కాలాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. తొలివేద కాలము, మలివేద కాలము. వేద కాలము అంటే ఏమిటి? వేదాలు ఉనికిలోకి వచ్చినటువంటి కాలాలు వేద కాలము. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇవి మళ్ళీ వీటి ప్రస్తావన వస్తుంది. తొలివేద కాలము, మలివేద కాలం అంటే ఇది ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి క్రీస్తుకు పూర్వం 1000 నుంచి 600 సంవత్సరాల వరకు మధ్య గల కాలాన్ని క్రీస్తుకు పూర్వమే మలివేద కాలము అన్నాము. మనకు వాడు అడిగాడు స్పష్టంగా, తొలివేద కాలములో విద్య ఎలా ఉంది, మలివేద కాలములో విద్య ఎలా ఉంది? ఇగో దీని మీద మనం ఎంత కష్టపడినా సరే మన కష్టం ఫలిస్తుంది. ఈ సిలబస్లోకి రాకముందే మన ఎనర్జీ అంతా కొన్ని 100 ప్రశ్నల రూపంలో ఉపాధ్యాయుడు పీల్చివేయడం జరుగుతుంది. తప్పుడు బోధన. ఉపాధ్యాయుడికి జ్ఞానం నిరూపించుకోవడం కోసం పాఠం చెప్పకూడదు. విద్యార్థికి భారాన్ని తగ్గించడం కోసం పాఠం చెప్పగలగాలి. రైట్. ఇప్పటి వరకు తక్షశిల అనే ఒక బిట్టు చదివాము. ఆ తర్వాత వెంటనే వచ్చి పడిన మరొక 2 బిట్లు ఏంటంటే తొలివేద కాలము, మలివేద కాలము. తొలివేద కాలములో, వేద కాలములో సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించడం జరిగినది. 4 వర్ణాలుగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను, మనుష్యులను 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. దీన్నే వర్ణ వ్యవస్థ అన్నాము. వర్ణ వ్యవస్థను సృష్టించినది ఎవరు? మనువు. ఏ పుస్తకములో? మనుస్మృతిలో. మనుస్మృతి అంటే ఏమిటి? సమాజము ఎలా బ్రతకాలి అని ఒక వ్యక్తి రచించినటువంటి, ఒక వ్యక్తి నియమించినటువంటి పుస్తకమే మనుస్మృతి. ఆయన పేరు మనువు. ఆయన రచించినటువంటి ఆ పుస్తకాన్ని మనుస్మృతి అన్నాము. అందులో వర్ణ వ్యవస్థ కోసం ప్రస్తావించబడింది. ప్రాచీన భారతదేశంలో మనుషులను 4 రకాలుగా వర్గీకరించారు. అందులో 1 ఉన్నతులు, బ్రాహ్మణులు మనుస్మృతి ప్రకారం, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వర్ణ వ్యవస్థను సృష్టించినది ఎవరు? వర్ణ వ్యవస్థ ఎప్పుడు ఉంది? వేదకాలములో. దీన్ని సృష్టించినది ఎవరు? మనువు. ఇలా 4 రకాలుగా మనుషుల్ని వర్గీకరించడం జరిగినది. వీళ్ళు విద్యను ఆర్జించడం కానీ, విద్యను బోధించడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ తెలివైన వర్గముగా వీరు కొనసాగుతున్నారు. క్షత్రియులు వీరి పరిపాలన, రాజ్యాలని పరిపాలన చేయడము, రాజనీతి శాస్త్రము ఇటువంటి అంశాలను వీరి ద్వారా నేర్చుకొని పరిపాలన చేసేవారు. వైశ్యులు ప్రజలకు వస్తు పంపిణీ, వ్యాపారం చేసేవాళ్ళు. శూద్రులు పై 3 వర్గాలకి సేవలు చేసుకుంటూ బ్రతికేవారు. ఇది మనుస్మృతి నియమించినటువంటి మనువు రచించినటువంటి నియమాలు. దీని తర్వాత తొలివేద కాలంలోనే ఒక వ్యక్తి జీవితము 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. ఒక వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా విభజించడం జరిగింది. ఒక వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా విభజించడం జరిగినది. 1 బ్రహ్మచర్యము. పుడతాము, కొంత వయసు వచ్చాక చదువుతాము, ఎటువంటి పెళ్ళి ఉండదు. పెళ్లి లోపు ఉండే జీవితం అంతా కూడా బ్రహ్మచర్యము అంటే అన్ని సుఖాలను వదిలి చదువును ఆర్జించి జ్ఞానాన్ని నేర్చుకున్న కొరకు నియమ నిబద్ధతతో ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటాం. ఇదంతా గుర్తుపెట్టుకోవాలా అవసరం లేదు. బ్రహ్మచర్యం అనేది మొదటి దశ. వేదకాలములో మనిషి జీవితాన్ని 4 రకాలుగా విభజించడం జరిగినది. అందులో మొదటి దశ బ్రహ్మచర్యము. 2వ దశ గృహస్థాశ్రమం. బ్రహ్మచర్యం తర్వాత 2వ దశ అంటే పెళ్లి చేసుకొని ఒక గృహాన్ని ఏర్పరచుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించడం గృహస్థాశ్రమం. ముందంతా కూడా చదువు. ఇవి మన జీవితంలాగే. ముందంతా కూడా చదువు, బ్రహ్మచర్యము. తర్వాత గృహస్థాశ్రమం, కుటుంబము, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం,
బాధ్యతగా కుటుంబాన్ని సమాజంలో నడపడం గృహస్థాశ్రమం. రెండవ దశ అడుగుతాడు ఇంపార్టెంట్, వానప్రస్థం. ప్రాచీన కాలంలో మానవుడి యొక్క మూడవ దశ ఇంపార్టెంట్, వానప్రస్థం. అంటే ఈ గృహస్థ ధర్మాలను పక్కన పెట్టి దైవ చింతనలో గడపడం. కుటుంబంలోనే ఉంటాడు, కాకపోతే బాధ్యతలను పక్కన పెట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ దేవుని చింతనలో ఉండటం. సన్యాసం, పూర్తిగా గృహధర్మాలను, పూర్తిగా గృహాన్ని విడిచిపెట్టి ఒంటరిగా పూర్తిగా ధ్యానములో దైవ చింతనలో సన్యాసం తీసుకోవడం, బ్రతకడం, భిక్షాటన చేసుకుని తినటం, అన్నీ వదులుకోవడం అన్నమాట సన్యాసం అంటే పూర్తిగా. వానప్రస్థం అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్నటువంటి స్థితి. సన్యాసం అంటే ఇప్పుడున్నటువంటి సన్యాసి పూర్తిగా ఇంటిని విడిచిపెట్టి ఆస్తిపాస్తులను పక్కన పెట్టి పూర్తిగా 4 మెతుకులను ఎక్కడో ఆ సమయానికి సంపాదించుకొని తిని దేవుని ధ్యాసలో ఉండటం సన్యాసం. అంతకన్నా ముందు దశ మనకు బాగా తెలుసు, చక్కగా పెళ్లి తర్వాత పిల్లలు కలవడం, బాధ్యతగా ముందుకు వెళ్ళడం, అంతకన్నా ముందు బాగా చదవటం. ఇలా ప్రాచీన భారతదేశంలో వ్యక్తి యొక్క జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగినది. ఆ 4 ఆశ్రమాల్లో మొదటిది బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం, 4వది సన్యాసం. ఈ 4 ఆర్డర్ ప్రకారం చదువుకోవాలి. ఏది మొదటిది, ఏది చివరిది, ఏది రెండవది, ఏది మూడవది అని అడిగితే సులభంగా చెప్పగలగాలి. అయితే ప్రాచీన కాలములో వ్యక్తి పాటించాల్సిన అంశాలు ఏమిటి, పాటించాల్సిన లక్ష్యాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ 4 వ్యక్తి జీవితం యొక్క దశలను వర్ణిస్తే, విభజిస్తే ప్రతి దశలోనూ ధర్మార్థ కామ మోక్షాలతో చక్కని జీవితాన్ని గడపాలి. ఇవన్నీ కూడా ఒక మనిషి లక్ష్యాలు. ఇవన్నీ కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మము అంటే నియమ నిబంధనల ప్రకారము సత్యంగా, నిజాయితీగా, అహింసగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడాన్ని ధర్మము అన్నాము. అర్థము అంటే బ్రతకడానికి కావలసినటువంటి ధనము. కామము అంటే కోరికలు, ఇల్లు కట్టుకోవాలి, పెద్ద పెద్ద భూములు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, కారులు కొనుక్కోవాలి, ఇటువంటి కోరికలనే కామము అంటాము. కామము అంటే కోరికలు, ఆ ఒక్క మీనింగే కాదు. అర్థము అంటే ధనము. ఈ ధనాన్ని, ఈ కామాన్ని, ఈ కోరికలను ధర్మబద్ధముగా నియమ నిబంధనలతో పాటించిన నాడు, తీర్చుకున్న నాడు మనకి మోక్షం లభిస్తుంది. దీనినే ధర్మార్థ కామ మోక్షాలు అంటాము. ప్రాచీన భారతదేశంలో మానవుడు పాటించాల్సిన అర్థాలు లేదా లక్ష్యాలు ఏమిటి అంటే, తన జీవితంలో చేయవలసిన బాధ్యతలు ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. దీనికన్నా ఇంపార్టెంట్ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఇగోండి మళ్ళీ స్టార్ మార్క్ వచ్చింది. గ్రామాలకు దూరంగా విద్య ఎలా ఉండేది? గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువు నివసించే నివాసములో, గురువు యొక్క ఆశ్రమములో విద్య చెప్పడం జరిగేది. దానినే గురుకుల విద్య అన్నాము. ఒకసారి అడిగాడు, గురుకుల విద్య. ప్రాచీన భారతదేశంలో విద్య ఎక్కడ కొనసాగేదంటే ఏ విధంగా ఉండేదంటే గురుకుల విద్య. గురుకులం గురువు యొక్క కులం అంటే ఆశ్రమం. గురుకులం గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు. పాఠశాలలు ప్రత్యేకంగా ఉండేవి కాదు. గురువు యొక్క ఇల్లే పాఠశాల. అక్కడికి వెళ్ళి గురువుకు సేవలు చేస్తూ, భిక్షాటన చేస్తూ, గో సంరక్షణ, ఆవులని సంరక్షిస్తూ, ప్రకృతిని కాపాడుకుంటూ, సహజమైన జీవన విధానంతో రాజులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఒక ఉత్తమమైన విధానంలో విద్యను నేర్చుకునేవారు. దీనినే ఏమన్నాము? ఇంటికి దూరముగా అరణ్యాలలో గురువు యొక్క ఆశ్రమములో బోధించబడే విద్యను ఏమన్నాము? గురుకుల విద్య. ఇంపార్టెంట్. వేద విద్య యొక్క ఆశయం ఏమిటి? వేద విద్య యొక్క ఎయిమ్, వ్యాయామ విద్య యొక్క ఏమేమిటి? సంపూర్ణ మూర్తిమత్వము, ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోల్సమ్ డెవలప్మెంట్, హార్మోనియస్ డెవలప్మెంట్, కంప్లీట్ లైఫ్, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇలా మనము వ్యాయామ విద్య యొక్క లక్ష్యము ఒకటైనప్పటికీ వివిధ పేర్లతో ఎలా పిలుస్తామో వేద విద్య యొక్క ఆశయం ఏమిటో చూద్దాము.
ఎప్పటికొక 5-6 వేల సంవత్సరాల క్రితము. అప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. విద్య యొక్క ఆశయం ఏమిటి? చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ. పతంజలి రాసినటువంటి వాక్యం ఇది. విద్య యొక్క ఆశయం ఏంటంటే మనస్సును క్రమబద్ధీకరించడం. వివిధ ఆలోచనలతో ఉంటుంది మన మనస్సు. ఈ మనస్సుని క్రమబద్ధీకరించడమే విద్య. అఫ్కోర్స్ ఈ మనస్సుని క్రమబద్ధీకరించడమే యోగా అని మనం యోగా చదువుతున్నప్పుడు యోగా కోసం మాట్లాడతాం. మనస్సు యోగా సందర్భంలో యోగాని నిర్వచించే విధానంలో చిత్తవృత్తి నిరోధ అనేది అక్కడ. ఇక్కడ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్య యొక్క ఆశయం ఏమిటి అంటే చిత్తవృత్త నిరోధ. మనస్సును క్రమబద్ధీకరించడం, ఎటువంటి ఆలోచనలు లేకుండా నిరోధించడం. ఇగో నిరోధము. చిత్తము అంటే మనస్సు, వృత్తి అంటే అది ఆలోచించే ఆలోచనలను నిరోధించటం. ఇది విద్య యొక్క ఆశయం. అకాడమిక్ బుక్లో ఉన్నటువంటి అంశాలే ఇవన్నీ కూడా అకాడమిక్లో ఉన్నటువంటి అంశాలే, ప్రత్యేకంగా మన మీద కూర్చి చెప్పినవి కాదు. కాకపోతే దాన్ని అందంగా చెప్పడం, అవసరమైనది చెప్పడం, ఇది ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత. ఏది కూడా కొత్తగా మన బుద్ధికి తోచినది ఇందులో ఇన్క్లూడ్ చేయకూడదు. చిత్తవృత్త నిరోధ. అలానే వేద విద్య యొక్క లక్ష్యాలు చూద్దాము. సంపూర్ణ మూర్తిమత్వము మన వ్యాయామ విద్యలాగే. సత్శీలం, మంచి శీలము అంటే మంచి గుణము. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఆత్మసాక్షాత్కారము. యోగా యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మసాక్షాత్కారము. ఇంపార్టెంట్ బిట్. పడతాది అని అంటే అది పడి తీరాల్సిందే. ఇంతవరకు అదే జరిగింది. నువ్వు రిలాక్స్గా చెప్పింది తీసుకుని దాన్నే నేను ఇవ్వడమే చాలా తక్కువ ఇస్తాను. ఆ తక్కువనే చక్కగా అనేక మార్లు రిపీట్ చేసుకొని బలంగా ఆ అంశం పట్ల నువ్వు దృఢంగా ఉంటే చాలు. నీ దరిదాపుల్లో కూడా ఎవరో రాలేరు. కాకపోతే ఆ కమిట్మెంట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నమ్మకం కూడా ఉండాలి. ఆత్మ సాక్షాత్కారము, సెల్ఫ్ రియలైజేషన్. మన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడమే ఆత్మ. మన యొక్క సాక్షాత్కారము తెలుసుకోవడము, మన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్. ఇదే విద్య యొక్క లక్ష్యము. ఎవడైతే విద్యను అభ్యసిస్తాడో వాడి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోగలుగుతాడు. లేదంటే ఎప్పుడు పక్కవారి మీద పడి ఏడవడమే. వాడి జీవితానికి అర్థాన్ని వాడు తెలుసుకోలేడు. వాడి శక్తి సామర్థ్యాలను వాడు తెలుసుకోలేడు. అజ్ఞానంలో మునిగిపోతాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే మనల్ని జ్ఞానవంతులు చేసేదే. దేని పట్ల? మన పట్ల. దేన్నో తెలుసుకోవడం అనేది తర్వాత విషయం. ఫస్ట్ మన కోసం మనం తెలుసుకోవాలి. దాన్నే ఆత్మ సాక్షాత్కారము అన్నాము. ఇది విద్య మనకు అందిస్తుంది. మోక్ష సాధన, కష్ట సుఖాల నుంచి, జన్మ పునర్జన్మల నుంచి విముక్తిని కలిగించడమే మోక్షము. జన్మరాహిత్యమే మోక్షము. ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అప్పుడే టెన్షన్ పడద్దు ఈ పదాలు అంటే ఎలా ఉన్నాయని. మోక్ష సాధనము. మోక్షము అంటే కష్ట సుఖాలు లేనటువంటి దశ. మొత్తం సుఖమే అని చెప్తారు, బట్ అది కూడా తప్పే. మోక్షం అంటే కష్టం లేదు, సుఖము లేదు, ఒక శూన్యమైనటువంటి స్థితి. పుట్టడాలు లేవు, మరణాలు లేవు, బాధలు లేవు. అటువంటి స్థితిని మోక్ష సాధన అంటాము. మోక్షము ఎప్పుడు సాధించబడుతుంది? వేదాల ప్రకారము ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మ అర్థ కామ మోక్షాలు. ఎప్పుడైతే అర్ధకామాలను ధర్మబద్ధంగా జీవిస్తామో మోక్షము సంభవిస్తుంది. దాన్నే ధర్మార్థ కామ మోక్షాలు అన్నాము. వీటినే పురుషార్థాలు అన్నాము. పురుషార్థాలు అనగా ధర్మము, అర్థము, కామము, మోక్షము. పురుషార్థాలు అనగా ధర్మము, అర్థము, కామము, మోక్షము. మానవుడి యొక్క జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా, ఎన్ని దశలుగా ప్రాచీన భారతదేశంలో విభజించడం జరిగినది. 4 దశలుగా. ఏంటవి? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఇంపార్టెంట్. పురుషార్థాలు ఏమిటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇవి పురుషార్థాలు. విద్య యొక్క లక్ష్యం ఏమిటి? ఇది ప్రత్యేకంగా మనం చదవాల్సిన అవసరం లేదు. వ్యాయామ విద్యలో ఆల్రెడీ చదివి ఉన్నాం మనం. విద్య యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే. సంపూర్ణ మూర్తిమత్వము, ఆత్మ సాక్షాత్కారము, మంచి ప్రవర్తన, మోక్ష సాధన, బ్రహ్మచర్యము పాటించడం, నియమ నిబంధనలతో జీవించడమే బ్రహ్మచర్యం. వేద విద్య ఎలా జరిగింది? వేద విద్య 2 రకాలు. పరావిద్య, అపర విద్య. పరావిద్య అంటే మోక్షం కోసం చెప్పబడే విద్య.
పరావిద్య అన్నాము. ఉన్నతమైన విద్య ఇది, ఉన్నతమైన విద్య, అంతే, ఎంతకన్నా ఎక్కువ చదవద్దు. అపర విద్య అంటే నిజ జీవితంలో సమాజంలో గడపడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించే విద్యను అపర విద్య అన్నాము. ఆధ్యాత్మికంగా మోక్షం పొందడానికి నేర్చుకోబడిన జ్ఞానాన్ని పరావిద్య అన్నాము. పరావిద్య అంటే వేదాలు నేర్చుకోవడము, ఉపనిషత్తులు నేర్చుకోవడము, షడ్దర్శనాలు నేర్చుకోవడము, అంటే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించడమే పరావిద్య అన్నాము. ఇది చాలా ఉన్నతమైన విద్యగా పరిగణించబడేటప్పుడు అపర విద్య అంటే లెక్కలు నేర్చుకోవడం, నృత్యం నేర్చుకోవడం, అర్థశాస్త్రం నేర్చుకోవడం, ఇటువంటివి నిజ జీవితానికి కావలసినటువంటి విద్యను అపర విద్య అని, మోక్షానికి కావలసినటువంటి విద్యను, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విద్యను పరవిద్య అని అన్నాము. వేదము 2 రకాలుగా విద్యను అందించేది. ఒకటి పరావిద్య, ఇంకొకటి అపర విద్య. పరావిద్య అంటే ఆధ్యాత్మికం, అంటే ఈ భూప్రపంచంలో కాకుండా ఇంకొక లోకములో అద్భుతంగా జీవించడానికి కావలసినటువంటి మోక్షాన్ని అందించే విద్య. అపర విద్య అంటే ఐహికం, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచానికి అవసరమైనటువంటి విద్యను ఐహిక విద్య. పరవిద్య ఐహిక విద్య, పరవిద్య ఐహిక విద్య, ఇంకేమీ చదవద్దు. పరవిద్యలో ఏమి నేర్చుకుంటాము? వేదాలు. అపర విద్యలో ఏమి నేర్చుకుంటాము? వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అర్థశాస్త్రం కావచ్చు, నిజ జీవితానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటాము అపర విద్యలో. పరవిద్యలో ఆధ్యాత్మిక సంబంధాలైనటువంటి వేదాలు, షడ్దర్శనాలు, ఉపనిషత్తులు ఇవి నేర్చుకుంటాము పరవిద్యలో. అపర విద్యలో ఇంకేమీ ఆలోచించొద్దు ఇక్కడ. ఇగో ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ వచ్చి తీరాల్సిందే. వేద విద్య ప్రారంభము, వేద విద్య ప్రారంభం. వేద విద్య మనకి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక చిన్న ఫంక్షన్ లాగా చేస్తారు, అక్షరాభ్యాసం. అలా ప్రాచీన భారతదేశంలో ఉపనయనము అనే ఫంక్షన్ చేసేవారు, అనే ఉత్సవం చేసేవారు. ఉపనయనము అనే సంస్కారంతో విద్య ప్రారంభమయ్యేది. అంటే స్కూల్లో ఇక నుంచి వీడికి విద్యాభ్యాసము ప్రారంభమవుతుంది అనేదానికి ప్రారంభంగా ఒక ఉత్సవం జరిపేవారు. దానినే ఉపనయనము అంటారు. ఎప్పటికీ ఉంది, బ్రాహ్మణులు వైశ్యులు చేసుకుంటుంటారు. ఉపనయనము చాలా ఇంపార్టెంటు. ప్రాచీన కాలములో, వేద కాలములో విద్య ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది? ఉపనయనముతో ప్రారంభమైతే, అది కూడా హిందూ మతములో. ఉపనయనము ఉప అనగా సమీపము, ఉప అనగా సమీపము, నయనము అనగా నేత్రము అని అర్థం వచ్చింది. జ్ఞానము, కళ్ళు తెరుచుకోకపోవడం, జ్ఞానం లేకపోవడం. కాబట్టి కళ్ళు జ్ఞానానికి సూచిక. కాబట్టి నయనము అంటే నేత్రము లేదా జ్ఞానము. ఒరిజినల్ మీనింగ్ అయితే జ్ఞానమే. ఉపనయనము జ్ఞానానికి సమీపమయ్యాడు, జ్ఞానానికి దగ్గరయ్యాడు. వాడు ఎంతవరకు పుట్టాడు, ఏదో తిన్నాడు, పెరుగుతున్నాడు తప్ప ఇంకా జ్ఞానవంతుడు కాల. ఆ జ్ఞానానికి మొదటి మెట్టైనటువంటి ఉపనయనము అనే మొదటి మెట్టుతో ఆ జ్ఞానానికి దగ్గరయ్యాడు. కాబట్టి ఉపనయనము అని అంటే జ్ఞానానికి దగ్గరవ్వటము అని అర్థము, జ్ఞానానికి దగ్గరవ్వటము అని అర్థము. ఉపనయనము హిందూ మతములో లేదా ప్రాచీన కాలములో విద్యాభ్యాసము దేనితో ప్రారంభమయ్యేది? ఉపనయనము అనే కార్యక్రమంతో. ఉపనయనము. అదే బౌద్ధ మతంలో పబ్బజ్జా, అదే ఇస్లాం మతంలో బిస్మిల్లా. పురుషుడికైతే, బాయ్కైతే. అమ్మాయికైతే జార్ఫాఫానీ. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అయితే ఇది మళ్ళీ కూడా చెప్తాను కంపారిజన్ కోసము. హిందూ మతంలో స్కూల్లో వేసిన రోజు చేసే కార్యక్రమాన్ని ఏమని పిలిచేవారు అంటే ఉపనయనము. బౌద్ధ మతములో పబ్బజ్జా, ఇస్లాం మతములో అబ్బాయికైతే బిస్మిల్లా, అమ్మాయికైతే జార్ఫాఫానీ. బిట్టు వచ్చి తీరింది. చూద్దాం, ఉపనయనం దగ్గర ఉన్నాము. అయితే ఉపనయనం చేసేటప్పుడు గాయత్రి మంత్రము చెప్తారు. ఈ గాయత్రి మంత్రం ఎక్కడిది? ఋగ్వేదములో ఉంది. ఋగ్వేదం ఏమిటి? తొలి పుస్తకము లేదా తొలి వేదము. ఉపనయనము ఏ సంవత్సరాలప్పుడు చేసేవాళ్ళు? బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలప్పుడు ఆ బాలుడికి, క్షత్రియులకైతే 10 సంవత్సరాలు, వైశ్యులకైతే 12 సంవత్సరాలప్పుడు నేర్పేవాళ్ళు.
ఉపనయనం చేసేవారు, అంటే స్కూల్లో వేసేవారు. ఇప్పుడైతే 4 సంవత్సరాలు దాటిన తర్వాత 5వ సంవత్సరం మనం స్కూల్లో వేస్తున్నాం. ఇప్పుడైతే ఇది ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నాము? ఇస్లాం మతం నుంచి. ఇస్లాం మతములో బిస్మిల్లా లేదా జార్ఫాఫానీ అనే పాఠశాలలో వేసే ఆ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులలో. అప్పుడు కరెక్ట్గా ఆ సమయం వచ్చినప్పుడు మన పాఠశాలలో వేసేవారు. ప్రాచీన కాలంలో ఉపనయనము ఎప్పుడు జరిగేది? బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలు, ఇంపార్టెంట్, కలర్ మారితే ఇంపార్టెంట్. క్షత్రియులకైతే 10 సంవత్సరాలు, వైశ్యులకైతే 12 సంవత్సరాలు. బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలు, క్షత్రియులకైతే 10 సంవత్సరాలు, వైశ్యులకైతే 12 సంవత్సరాలు. ఇంతకీ ఏమిటిది ఉపనయనము అంటే? ఏమిటి? విద్యాభ్యాస ప్రారంభంలో చేసే కార్యక్రమము. హిందువులకి, శూద్రులకి ఉపనయనము లేదు, చదువుకునే అర్హత లేదు. దీనినే ప్రధానంగా తీసుకుని బౌద్ధ మతం తర్వాత ముందు కాలంలో బౌద్ధ మతము పుడుతుంది. ఉపనయనము పొందిన వారిని ద్విజులు అంటారు. ద్విజులు అంటే మళ్ళీ పుట్టడము, పునర్జన్మ ఎత్తాడంటే ఎప్పుడైతే చదువుకు దగ్గరయ్యాడో అప్పుడే వాడు మరొక జన్మ ఎత్తినట్టు, లేక అంతవరకు కూడా మనిషిగా గుర్తించలేదన్నమాట. అంతే కదా, చదువు లేని వాళ్ళు చాలా కోల్పోవలసి వస్తుంది. చదువు లేకపోవడం అనేది చాలా పెద్ద అంశమే. రైట్. ఉపనయనము అప్పటి నుంచి అదే ఫీలింగ్ ఉంది. ఉపనయనము పొందిన వారిని ద్విజులు అంటాము, లేదా వాసి అంటాము, అంతేవాసి అంటాము, గురుకుల వాసి అని అంటాము. ఉపనయనము పొందిన వ్యక్తులను ద్విజులు అంటాము. ద్విజులు దగ్గర స్టార్ మార్క్ పెట్టండి, మిగతాది ఆప్షనల్గా నేర్చుకుందాము. ప్రాచీన భారతదేశంలో ఉపనయనము పొందిన వ్యక్తులను ఏమంటాము? ద్విజులు. అడుగుతాడు, ద్విజులు అంటామా, లేకపోతే ఆచార్యుడు అంటామా, గురువు అంటామా, విద్యార్థి అంటామా అని అడిగితే ద్విజులు అంటామనే ఆప్షన్ మనం ఎంచుకోగలగాలి. ఉపనయనము పొందిన వారిని. ఉపనయనం ఏ సంవత్సరాలప్పుడు చేస్తారు? బ్రాహ్మణులకైతే 8, క్షత్రియులకైతే 10, వైశ్యులకైతే 12 సంవత్సరాలకి. ఇలా ఉపనయనం తర్వాత 12 సంవత్సరాల పాటు విద్య కొనసాగుతుంది. ఈ లోపే 18 సంవత్సరాలు వస్తుంది. 18 సంవత్సరాలు రాగానే సమవర్తన ఉత్సవం. మనం ఎలాగైతే ఒక కోర్స్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ చేసుకుంటామో, ఇక్కడ సమవర్తనము అనే ఉత్సవం జరిగి విద్య ముగిసేది. సమవర్తనము 18 సంవత్సరాలు దాటిన తర్వాత సమవర్తనము అనే కార్యక్రమం పేరుతో విద్య ముగిసేది. మరి విద్య దేనితో ప్రారంభమవుతుంది? ఉపనయనము అనే కార్యక్రమంతో. ఉపనయనము మరి దేనితో ముగుస్తుంది? సమవర్తనము అనే కార్యక్రమంతో ముగుస్తుంది. ఇలా గురుకులములో ఉపనయనముతో ప్రారంభమయ్యి సమవర్తనముతో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా ప్రాచీన భారతదేశంలో కొన్ని పాఠశాలలు ఉన్నాయి. పరిషత్ సమ్మేళన్ అనేవి పాఠశాలలు. మొదటిది గురుకులము, తర్వాత పరిషత్తు, తర్వాత సమ్మేళన్. పరిషత్ అంటే ఉన్నత విద్యా సంస్థలు. ప్రాచీన భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థలు పరిషత్తులు. గురుకుల విద్య తర్వాత ఉన్నత విద్యను అందించే కేంద్రాలు పరిషత్తులు. ఈ పరిషత్తులు కంచి, వారణాసిలో ఉండేవి. పరిషత్తులకు ఉదాహరణ కంచి వారణాసి. సమ్మేళన్ రాజ్యములో రాజు ముందు వివిధ అంశాల పట్ల చర్చ జరిపేవాళ్ళు. సమ్మేళన్ నిపుణులు. పరిషత్తులు కూడా నిపుణులే ఉంటారు, సమ్మేళనంలో కూడా నిపుణులే ఉంటారు. కాబట్టి ఇది రాజ్యసభలో రాజు ఉండేవారు. రాజు నిర్వహించే సభలో సమ్మేళనలు పెట్టేవాళ్ళు. ఇక్కడ కూడా ఒక అంశం పట్ల చర్చ జరిగేది. సమ్మేళన్. గొప్ప విద్యావేత్తలందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇలా విద్యకు సంబంధించి గురుకుల, పరిషత్తు, సమ్మేళన్ అనే విద్యా సంస్థలు దేనికి సంబంధించినవంటే హిందూ మతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినవి. 18 సంవత్సరాలకి సమవర్తన ఉత్సవం జరిగేది. 8 సంవత్సరాలకో లేదా 10 సంవత్సరాలకో లేదా 12 సంవత్సరాలకో ఏ ఉత్సవం జరిగేది? ఉపనయనము అనే ఉత్సవం జరిగి సమవర్తనముతో ముగిసేది విద్య. ఈ సమవర్తనములో గురువు చెప్పే మాటలు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకునాయనా, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళు. ఫలితం ఏదైనా కానీ కర్తవ్యం ఆపకూడదు.
మనం చేయాల్సిన పని ఆపకూడదు. డిఎస్సి ఫలితం ఏదైనా కానీ మనమైతే ముందు కష్టపడి ముందుకు వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవాలి. 100% ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ప్రకృతి ఎప్పుడూ మోసం చేయదు వారిని. ఎనీవే, ఉపనయనం అప్పుడు గాయత్రి మంత్రాన్ని చెవిలో చెప్తే, 18 సంవత్సరాలప్పుడు సమవర్తనం అనే ఉత్సవంలో ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకు, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అనే మాటలు గురువు విద్యార్థికి చెప్తాడు. వేద విద్యలో ఇంకా అంశాలు ఏంటి అనేది ఇంకా చూద్దాం. బ్రాహ్మణులకి ఈ విద్య ఈ ఉపనయనంతో ప్రారంభమయ్యి సమవర్తనముతో ముగిసే విద్యలో ఏమేమి నేర్పేవాళ్ళు? బ్రాహ్మణులకైతే యజ్ఞయాగాదులు, కర్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము నేర్పేవారు. క్షత్రియులకైతే రాజనీతి నేర్పేవారు, పరిపాలనకు కావాల్సింది. శస్త్రాస్త్ర ప్రయోగము, అస్త్రాలు ఎలా ప్రయోగించాలి, రాజ్యాన్ని ఎలా రక్షించుకోవాలో, ధర్మరక్షణ ఇటువంటివి నేర్పేవాళ్ళు. వైశ్యులకి వీళ్ళు వ్యాపారం చేయాలి కాబట్టి, వస్తు పంపిణీ చేయాలి కాబట్టి గణితము, వాణిజ్యము, వ్యవసాయము ఇవి నేర్పేవాళ్ళు. శూద్రులకు విద్య లేదు. ఇలా ఒక్కొక్కటి నేర్చుకునేవారు. ఇది ఇంపార్టెంట్ అంటే ఇవేవి కూడా ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. అయితే ఉపనయనము, సమవర్తనము, ఏ సంవత్సరాలప్పుడు ఏ వ్యక్తులు ఉపనయనంకి అర్హులు అనేది నేర్చుకోవాలి. వేద విద్య ఏ విధానంలో ఉండేది? స్టార్ మార్క్. వేద విద్య ఏ విధానంలో ఉండేది? ఆర్య సంప్రదాయ పద్ధతిలో గురువు దగ్గరికి వెళ్ళడము, విద్య కంప్లీట్ చేసుకోవడము, గురుదక్షిణ చెల్లించడము, ఇలా రావడాన్ని ఇదంతటినీ కలిపి ఆర్య సాంప్రదాయ పద్ధతి అని అంటాము. ఇది పక్కన పెట్టండి, ఇంపార్టెంట్ కాదు. ప్రాచీన భారతదేశంలో వేద విద్య ఏ విధంగా జరిగేది? ఏ భాషలో జరిగేది? సంస్కృత భాషలో జరిగేది. అదే బౌద్ధ విద్య అయితే ప్రాకృతి భాషలో, పాలీ భాషలో. ఎంత ఇంపార్టెంటో ప్రాకృతి పాలి. బౌద్ధ విద్య ఏ భాషలో జరిగేది? మరి వేద విద్య ఏ భాషలో జరిగింది? సంస్కృతంలో. వేద విద్య ఏ భాషలో జరిగింది? సంస్కృతంలో. అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్దాం. ఆల్రెడీ వింటే ఒకసారి విన్నట్టు ఉంటుంది. సంస్కృత భాషలో జరిగేది వేద విద్య. బోధనా పద్ధతి ఎలా ఉండేది? వాచికము అంటే ఏంటో చూద్దాము. 3 దశలు కలిగి ఉంది. వాచకము అంటే మాట ద్వారా. అప్పుడేమి పుస్తకాలు, పెన్నులు, పేపర్లు ఏమీ ఉండేవి కాదు. వాచిక పద్ధతి ద్వారా. స్టార్ మార్క్. వేదకాలంలో విద్య ఎలా జరిగేది? వాచిక పద్ధతిలో 3 దశలు ఉన్నాయి. లేనిదేది, ఉన్నదేది? శ్రవణము, వినడము. మననము, మనసులోనే మాటికి మననం చేసుకోవడం, నెమర వేయడం. నిధిధ్యాసనము, నిజ జీవితంలో దాన్ని అప్లై చేయడము, ధ్యానములో ఉంచుకోవడం, తనకు తాను అప్లై చేసుకోవడం, కొత్త దాన్ని సృష్టించడం. ఇది నిధిధ్యాసన. వాచిక అనే పద్ధతిలో, హెడ్డింగ్ మర్చిపోవద్దు, వాచిక అనే పద్ధతిలో బోధన సాగేది. వాచిక అంటే శ్రవణము. గురువు బాగా గట్టిగా చెప్పేవాడు, దాన్ని శ్రవణము, ఆలకించటం, వినడం ఫస్ట్. ఇది శ్రవణం తర్వాత మననం. విన్నదాన్ని ఒక దగ్గర కూర్చొని మాటికి ఆ విన్నదాన్ని పదే ఉచ్చరించడం, జ్ఞాపకం చేసుకోవడం, కంఠస్థా పెట్టడం. ఒక రకంగా విన్న పాఠాన్ని ఏకాంతములో నెమరు వేస్తూ మాటికి తలచుకుంటూ అది నేర్చుకోవడం. ఫస్ట్ వినాలి. మనకు కూడా ఇదే వర్తిస్తుంది. వాచిక పద్ధతిలో నో పెన్ అండ్ పేపర్. చెప్పేది బాగా విను. 1కి 10 సార్లు దాన్ని పలుకుతూ ఉండు. అదే మననం. 1కి 10 సార్లు వినడం ఫస్ట్ శ్రవణము, దాన్ని పదే అనడం మననం. నిధిధ్యాసన కూర్చొని దానిని మన నిజ జీవితానికి అప్లై చేసుకోవడం, మనం పాటించడం. నిధిధ్యాసన దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం. నిజంగా దీని అర్థం ఏమిటి? నా జీవితానికి దీన్ని ఎలా అప్లై చేయాలి, అనువర్తింప చేసుకోవడం. నిధిధ్యాసన. ఇవేవి అడగడు. వేదకాలములో బోధనా పద్ధతి ఏ బోధనా పద్ధతి? వాచిక బోధనా పద్ధతి. వ్యాయామ విద్యలో ఉత్తమ బోధనా పద్ధతి డెమాన్స్ట్రేషన్ అని ఎలా చెప్తాము? వేదకాలములో బోధనా పద్ధతి ఏది? వాచిక పద్ధతి. అంటే నోటి ద్వారా వినడము, నోటి ద్వారా చెప్పడము,
వినడము, దాన్ని మననం చేసుకోవడము, అలానే ధ్యానము చేసి మననం చేసుకున్న తర్వాత ఆ అసలైన జ్ఞానాన్ని, అర్థాన్ని నిజ జీవితానికి ఆపాదించుకోవడం. నిధిధ్యాసన కానిది ఏది అని అడుగుతాడు. ఈ 3 కాకుండా అక్కడ ఏదైతే ఉందో దానిని మనము కానిది, వాచిక పద్ధతి కానిది అనే పదం ఎంచుకోవాలి. నిధిధ్యాసనము అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆపాదించడం, మోక్షాన్ని పొందటం. ఇతర బోధనా పద్ధతులు ఉన్నాయి. ప్రశ్న ద్వారా ప్రశ్నించడం, చెప్పడం, సందేహాలు తీర్చుకోవడం, విద్యార్థులు అడగడం, ఉపాధ్యాయుడు చెప్పడం, ప్రశాంతమైన వాతావరణంలో అభ్యసించడం, మౌఖిక పద్ధతి నోటి ద్వారా చెప్పడం, తిరిగి నోటి ద్వారా చెప్పడం, చర్చా పద్ధతి డిస్కషన్ చేయడం, ప్రశ్నోత్తర పద్ధతి ప్రశ్నలు అడగడం, తిరిగి చెప్పడం, వివరించడం. ధ్యానం అనేది కూడా ఒక బోధనా పద్ధతే. ధ్యానములో కూడా జ్ఞానం సంపాదించగలుగుతుంది. శ్రవణము, మననము, నిధిధ్యానములు ఇది అసలైన బోధనా పద్ధతి. మిగతావి కూడా బోధనా పద్ధతులే. చెప్పడాలు, వినడాలు, వివరించడాలు, ప్రశ్నించడాలు, చర్చించడాలు ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి బోధనా పద్ధతులే. అంటే అప్పటి బోధనా పద్ధతులే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. అయితే ప్రధానంగా వాచిక పద్ధతిని నేర్చుకున్నాము. వాచిక పద్ధతిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే శ్రవణము, మననము, నిధిధ్యానము చాలా ఇంపార్టెంట్. ఇలా చదవాల్సిన దగ్గర మన కష్టం పెట్టాలి, మన శ్రమ పెట్టాలి, మన కాలం వెచ్చించాలి. లేని దగ్గర ఇంత శ్రమ వెచ్చిస్తే ఇక్కడికి వచ్చేసరికి సప్పగా అయిపోతాం, ఎనర్జీ కోల్పోతాం. ఇగో స్టార్ మార్క్ 3 పెడతాను, బట్టి 4 పెట్టాను అంతే. అంతకన్నా ఇంపార్టెంట్ ఇంకొకటి లేదు. వేద విద్య ఎలా జరిగేది? మానిటోరియల్ పద్ధతి ద్వారా. వేద విద్య ప్రతినిధులు సీనియర్ ఉపాధ్యాయులు, ప్రతిభ గల విద్యార్థులు వారి తోటి విద్యార్థులకు విద్యను బోధించేవారు ఉపాధ్యాయుడికి బదులుగా. ఎందుకు? ఒకటే ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు, అనేక మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. అందరికీ ప్రత్యేకమైన శ్రద్ధతో ఉపాధ్యాయుడు చెప్పాలంటే సాధ్యము కాదు, ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్గా. కాబట్టి ప్రతిభ గల విద్యార్థులను ఎంచుకొని ఒక్కొక్క విద్యార్థి కొంతమంది తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు. దానినే మానిటోరియల్ పద్ధతి అంటాము. ఇలా తక్కువ ఉపాధ్యాయులతో ఎక్కువ మంది విద్యార్థులకి పాఠం చెప్పడం జరుగుతుంది. ఈ పాఠం చెప్తున్న విద్యార్థులకు అనుభవం వస్తుంది, నాయకత్వ లక్షణాలు వస్తాయి, ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగత శ్రద్ధ పెట్టినట్టు అవుతుంది. దీనినే మానిటోరియల్, ఇప్పుడు కూడా ఉంది మానిటోరియల్ పద్ధతి. ఎక్కడి నుంచి గ్రహించబడింది? వేదకాలం నుంచి. పేరు చూస్తే ఇంగ్లీష్ లాగా ఉంది, ఇదేంటిది వేదకాలం అని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే అప్పుడు ప్రతినిధులు ఉండేవారు, ప్రతినిధుల్ని మానిటర్లు అంటాము. కాబట్టి అక్కడి నుంచి వచ్చింది మానిటోరియల్. ప్రతినిధులు అంటే బదులుగా, ఎవరికి బదులుగా? ఉపాధ్యాయుడికి బదులుగా కొంతమంది విద్యార్థుల్ని పోగేసుకుని వారికి పాఠాలు చెప్పడాన్ని మానిటోరియల్ పద్ధతి అన్నాము. ఇది ఎప్పటికీ ఉంది. అప్పటికే మద్రాసులో బెల్ అనే వ్యక్తి దీనిని చూసి ఒక అద్భుతమైన బోధనా పద్ధతి అని చెప్పి అతనిది స్కాట్లాండ్, ఇంగ్లాండ్ వెళ్ళి ఈ బోధనా పద్ధతిని చెప్తే అక్కడ విపరీతమైన ప్రాచుర్యంలోకి వెళ్తుంది ఈ మానిటోరియల్ పద్ధతి. అతడు తీసుకొచ్చాడు కాబట్టి అతడి పేరు మీదుగా బెల్ సిస్టమ్ అని పేరు వచ్చింది. ఇంగ్లాండ్లో మానిటోరియల్ అనే పద్ధతికి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పేరు బెల్ సిస్టమ్. ఈ బెల్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి గ్రహించాడు? మద్రాసులో, చెన్నైలో ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు ఈ మానిటోరియల్ అనే పద్ధతిని గ్రహించి ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది. మానిటోరియల్ పద్ధతి అంటే ఇంగ్లీష్ లాగా ఉంది కదా, ఇది ఎప్పుడు పద్ధతి అంటే ఈ మధ్యయుగమో లేకపోతే స్వతంత్రానంతరమో పెట్టేసేవు. మానిటోరియల్ పద్ధతి ఎప్పటిది? వేదకాలం నాటిది. మానిటోరియల్ పద్ధతి ఈ వేదకాలంలో ఈ పద్ధతిలోనే బోధించడం జరిగేది. వాచిక పద్ధతిలో, ఈ మానిటోరియల్ పద్ధతిలో బోధన జరిగేది. అప్పుడు ఋషులు ధ్యానం చేసేవాళ్ళు, వారికి ప్రత్యక్షంగా జ్ఞానం అందేది. వారు చూస్తూ జ్ఞానాన్ని రాసేవాళ్ళు స్వయం అనుభవంతో. దీన్నే దర్శనాలు అన్నాము. జ్ఞానానికి మార్గాలు దర్శనాలు. ఎన్ని దర్శనాలు ఉన్నట్టు? 6 దర్శనాలు, షడ్దర్శనాలు. అందులో ఒక దర్శనమే యోగా. యోగా అనేది ఒక దర్శనం.
లేదా తత్వం. యోగా అనేది ఒక దర్శనము లేదా తత్వం. 6 తత్వాలు ఉన్నాయి, అవి సందర్భించినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. వేదాలు 4, ఉపనిషత్తులు 108, షడ్దర్శనాలు 6, షడ్దర్శనాలు, పురాణాలు 18, అష్టాదశ పురాణాలు. అష్ట అంటే 8, దశ అంటే 10, 10 + 8 18, అష్టాదశ పురాణాలు 18. పంచపాండవులు ఎంతమందిరా? 5 అన్నట్టుంది. అష్టాదశ పురాణాలు ఎన్ని అంటే 18. షడ్దర్శనాలు ఎన్ని అంటే 6 పేర్లోనే ఉంది షడ్. ప్రాచీన భారతదేశంలో భారతీయ విద్య దేని మీద ఆధారపడి ఉందంటే ఎక్కువగా ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే దేవుని సన్నిధిలో దేవుడి కొరకు తెలుసుకోవటం. వేదకాలంలో పాఠశాలలు గురుకులాలుగా ఉండేవి, పరిషత్తులు, గురుకులాలు, సమ్మేళనాలు అనేవిగా వేదకాలంలో పాఠశాలలు ఉండేవి. వేదకాలంలో స్త్రీ విద్య కోసం మాట్లాడదాము. ఒక 3-4 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడతో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి అయినట్టే లెక్క. వేదకాలంలో తొలి దశలో స్త్రీలకు ఉపనయన అర్హత ఉండేది, మరి దశలో స్త్రీలకు ఉపనయనం అర్హత లేదు. మొదట్లో ఉపనయనం ఉండేది, ఉపనయనం ఉంది అంటే చదువుకోవచ్చని అర్థము. తర్వాత ఉపనయనం అర్హత లేదు మలి వేద కాలంలో, ఏదైతే 1000 నుంచి 600 క్రీస్తుకు పూర్వాలు. తొలి వేద కాలంలో స్త్రీలకు ఉపనయన అర్హత ఉండేది. ఇంపార్టెంట్, గొప్ప స్త్రీ విద్యావేత్తలు గార్గి, మైత్రేయి, ఇంకా ఉన్నాయి లోపముద్ర, గార్గి, మైత్రేయి, వీళ్ళు గొప్ప వేద పండితులు. స్త్రీలలోకి వస్తే ఇక్కడ మనకి ఎలా అయితే వేదవ్యాసులు అనొచ్చు, యజ్ఞవల్కులు కావచ్చు, ఇలా కొంతమంది ఎలాగైతే ఉన్నారో పురుషులలో, స్త్రీలలో గొప్ప వేద పండితులు ఈ గార్గి, మైత్రేయి లాంటి స్త్రీలు. అడుగుతాడు, స్త్రీ విద్యావేత్తలను గుర్తించండి, స్త్రీ విద్యావేత్తలను గుర్తించండి. గార్గి, మైత్రేయి, లోపముద్ర, వీరంతా కూడా గొప్ప పాండిత్యం ఉన్నటువంటి స్త్రీలు. వేదకాలంలో గొప్ప పాండిత్యం ఉన్నటువంటి స్త్రీలను ఏమని పిలిచేవారు అంటే బ్రహ్మవాదిని లేదా విదూషిని. ఒకసారి పడింది బిట్టు, బ్రహ్మవాదిని. అక్కడ ఏవేవో పేర్లు ఉంటాయి, 4 పేర్లలో నువ్వు బ్రహ్మవాదిని ఎంచుకోవాలి, లేకపోతే విదూషిని ఎంచుకోవాలి. బ్రహ్మవాదిని. పూర్వము ఆవు పాలు బ్రతకడం అనేది ఒక విద్య. అది నేర్చిన వ్యక్తిని ఏమంటామంటే దుహిత, దుహిత, దుహిత అని అంటారు. బిట్టు పడింది ఇది కూడా ఒకప్పుడు, దుహిత. కాబట్టి స్త్రీలకు సంబంధించి గార్గి, మైత్రేయి, లోపముద్ర విద్యావేత్తలను, స్త్రీ విద్యావేత్తలను ఏమని పిలిచేవారు అంటే విదూషిని లేదా బ్రహ్మవాదిని, బ్రహ్మవాదిని అని పిలిచేవారు. ఆవు పాలు బ్రతకడం అనే విద్య నేర్చిన స్త్రీని ఏమని పిలిచేవారంటే దుహిత అని పిలిచేవారు. స్టార్ మార్క్స్. ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. వ్యాయామ విద్యార్థి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మునిగిపోకూడదు. వాడికి కావలసిన మార్కులు చక్కగా తీసుకోగలగాలి. ఈ ప్రాచీన కాలంలోనే ఉపాధ్యాయులు రకాలు ఉండేవాళ్ళు. ఆచార్యుడు, స్థాయి దాటితే ఉపాధ్యాయుడు, గురువు, అతి గురువు. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆచార్య, ఉపాధ్యాయ, గురువు, అతి గురువు, అతి గురువు అంతే. విద్యార్థికి ఉండే పేర్లు ఏంటంటే బ్రహ్మచారి, విద్యార్థి, ఛాత్ర, అంతేవాసి. మనకు తెలుసు వాసి, అంతేవాసి, గురుకులవాసి, ద్విజుడు అనే పేర్లు ఉండేవి ఉపనయనం తర్వాత. పరిషత్తులు అంటే మనకు తెలుసు ఉన్నత పాఠశాలలు. ప్రాచీన కాలంలో ఉన్నత పాఠశాలని పరిషత్తులు అంటాం. సాధారణమైన పాఠశాలను గురుకులాలు అంటాం. ఇంకా రాజు సమక్షంలో జరిగే జ్ఞానవంతులు జరిపే చర్చలను సమ్మేళనం అంటాం. వేద విద్యలో మానిటోరియల్ అనే పద్ధతి ద్వారా విద్య చెప్పబడేది. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు బోధించే విధానాన్నే మానిటోరియల్. ఇంతకన్నా ఇంపార్టెంట్ పెట్టి ఇంకొకటి లేదు. దీన్నే ఏమన్నాము? బెల్ సిస్టమ్ అన్నాము. బెల్ సిస్టమ్ ఇది ఎలాగైంది? ఆండ్రూ బెల్ అనే వ్యక్తి చెన్నైలో, మద్రాసులో పనిచేసి ఈ సిస్టాన్ని చూసి ఇంగ్లాండ్ తీసుకువెళ్ళి అక్కడ చెప్పడం ద్వారా చాలా ఫేమస్ అవ్వడం వల్ల ఈయన తీసుకొచ్చాడు కాబట్టి ఈయన పేరు మీద బెల్ సిస్టమ్ అనే పేరు పెట్టుకున్నారు ఇంగ్లాండ్లో.
అనేక మంది విద్యార్థులకు మంచి బోధన చేయవచ్చు ఈ మానిటోరియల్ పద్ధతి ద్వారా. అప్పుడెప్పుడో ఉండేది ఈ బోధనా పద్ధతి, ఎంత గొప్పదో చూసుకోండి. కొన్ని ప్రశ్నలు చూద్దాం. వేద విద్యలో మానిటోరియల్ విధానం అంటే ఏమిటి? గురువు ఒక్కరే అందరికీ బోధించడం? నో. గురువు పర్యవేక్షణలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించడం? ఎస్. అయినను ముందుకు పోయేదా? విద్యార్థులు తమంతట తాము చదువుకోవడం? నో. పాఠ్య పుస్తకాలు లేకుండా బోధించడం? నో. కరెక్ట్గా నీకు తెలిస్తే ప్రతిభావంత విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు తోటి విద్యార్థులకు ఉపాధ్యాయుడికి బదులుగా ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో బోధించడాన్ని మానిటోరియల్ బోధన అంటాము. చాలా ఇంపార్టెంట్. మానిటోరియల్ విధానాన్ని ఏ విద్యావేత్త గమనించి ఇంగ్లాండ్ తీసుకువెళ్ళాడు? కెల్లా, బెల్లా, వేదవ్యాసుల, పాణినియ. వేదాలను రచించింది పాణిని, సంస్కరణ వ్యాకరణకర్త. బెల్, నువ్వు కెల్లని చదివి కెల్ల పెట్టావనుకో, పోయింది పెట్టు. ఇలాంటి ప్రాక్టికల్ మిస్టేక్స్ కూడా ముందుగా చెప్పడం అనేది అవసరం. బెల్, ఆండ్రూ బెల్, స్కాట్లాండ్ దేశము, ఇంగ్లాండ్ వెళ్ళి ఈ మానిటోరియల్ పద్ధతిని ప్రాచుర్యంలోకి తెస్తే ఆ మానిటోరియల్ అనే పద్ధతి ఈయన పేరు మీదుగా బెల్ సిస్టమ్ అని వచ్చింది. మానిటోరియల్ పద్ధతి ఈ విధంగా పిలుస్తారు, బెల్ సిస్టమ్. ఇంగ్లాండ్లో మానిటోరియల్ విధానాన్ని ఈ విధంగా పిలుస్తాము, బెల్ సిస్టమ్. మానిటోరియల్ విధానము వేద విద్యలో ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది? గురువుల కొరత. అవును, గురువుల కొరత ఉంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. అవును, ఎక్కువగా ఉంది. సీనియర్ విద్యార్థులు నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించడం. అవును, సీనియర్ విద్యార్థులకి నాయకత్వం పైవన్నీ. ఎస్. ఉపనయనం అనే పదానికి అర్థము, ఉప అంటే సమీపము, నయనము అంటే జ్ఞానము. జ్ఞానానికి సమీపముగా వెళ్ళడాన్ని ఉపనయనము అన్నాము, జ్ఞానానికి దగ్గరగా. ఎస్. విద్యను ప్రారంభించడం, అఫ్కోర్స్ ప్రారంభించడమే. గురువును సమీపించడం, వేదాలను అధ్యయనం చేయడం. కానీ అర్థం ఏమిటని అన్నాడు? జ్ఞానానికి దగ్గరగా ఉండడాన్ని ఉపనయనం అంటాము. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఒకలాగే ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఒకలాగే ఉంటాయి. అయినా మన సరైన ఆప్షన్ ఎన్నుకోవడానికి చాలా పరిణితి ఉండాలి. పాఠం వినడం ఒక ఎత్తు, దాన్ని కంఠస్థ పెట్టడం ఒక ఎత్తు, తర్వాత క్వశ్చన్ పేపర్లు చేయాలి. చేసిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్కి నాలాంటోడు ఒకడు ప్రతి దాన్ని వివరించుకుంటూ వెళ్ళగలగాలి. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఆప్షన్స్ కూడా వివరించుండేవాడిని. గురుకులము అంటే గురువు నివసించే గ్రామము, గురువు బోధించే పాఠశాల, విద్యార్థులు నివసించే ఆశ్రమము, వేదాలను భర్తీపరిచే గ్రంథాలయము. గ్రంథాలయమా, లైబ్రరీయా? నో. గురువు నివసించే గ్రామమా? కాదు. గురువు బోధించే పాఠశాలనే గురుకులం అన్నాము. ఈ బిట్టు మనం పెట్టలేము, అంత ఈజీ కాదు. శ్రవణ మనన నిధిధ్యాస. ఎస్. వేదకాలములో బోధనా పద్ధతి. వేదాలలో 3 భాగాలు, అభ్యాసములో 3 దశలు, గురువు యొక్క 3 లక్షణాలు, విద్యార్థి యొక్క 3 విధులు. కాదు, అభ్యాసము నేర్చుకోవడము అనేదానికి, బోధన అనేదానికి సంబంధించిన 3 ప్రక్రియలు. వాచిక అనే బోధనా పద్ధతి ద్వారా శ్రవణ మనన నిధిధ్యాస అనే పద్ధతిలో అభ్యసిస్తాం. పరవిద్య అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు, ఆధ్యాత్మికతకు సంబంధించినది పరవిద్య. అపర విద్య అంటే భౌతికతకు సంబంధించిన విద్య. వేదకాలములో విద్య 2 రకాలు, పర, అపర. అపర విద్య అంటే అపర విద్య అంటే అపర విద్య అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన విద్య. పరవిద్య అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన విద్య. వేద విద్యలో సమవర్తనము అంటే చిట్ట చివరిగా చేసేది. ఉపనయనం అంటే మొట్టమొదట చేసేది. విద్య ప్రారంభించే కార్యక్రమం కాదు నాయనా, ఉపనయనం. ఉపనయనం ఉపనయనం విద్య ప్రారంభించే కార్యక్రమం. విద్యను పూర్తి చేసే కార్యక్రమము సమవర్తనం. గురువుకి ఇచ్చే దక్షిణను సమవర్తనం అనలేదు, యజ్ఞము చేసే కార్యక్రమాన్ని సమవర్తనం అనలేదు. వేద విద్యలో విద్య ప్రారంభానికి నిర్వహించే కార్యక్రమం ఏమిటి? ఉపసంపద, బిస్మిల్లా ఖానీ, ఉపనయనము, పబ్బజ్జ. ఇది బౌద్ధ విద్యకు సంబంధించిన ప్రారంభము. బిస్మిల్లా ఇది ఇస్లాం మత విద్య ప్రారంభము. ఉపనయనము వేద విద్య ప్రారంభము. వేదకాలములో వేద విద్య ప్రారంభానికి ఉపనయనము అన్నాము. ఇగో ఈ ప్రశ్న ఎంత ఇంపార్టెంటో. బౌద్ధ విద్యలో ఉన్నత విద్యకు ఇక్కడి నుంచి వేరే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతవరకు మనం పాఠం చెప్పినంత వరకు కూడా కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ కూడా చూసాం. ఇలా పాత క్వశ్చన్ పేపర్స్ కూడా చేస్తే మనము నేర్చుకున్నటువంటి ఆ కాన్సెప్ట్స్కి ఒక 90% చేయగలిగితే, ఎక్కడెక్కడైనా చేయలేకపోతే ఆ చేయలేకపోయిన దాన్ని మళ్ళీ నోట్స్లో రాసుకుని దాన్ని స్పెషల్గా చదివితే ఓవరాల్గా ఒక 99%కో ఒక 100%కో రీచ్ అవుతాము. చాలా సులభముగా హైయెస్ట్ మార్క్స్ని సంపాదించగలుగుతాం. బట్ అన్నెసెసరీ కాన్సెప్ట్ దగ్గర మాత్రము
ఎక్కువ సమయము వెచ్చించకూడదు. కాకపోతే ఒక ఫౌండేషన్, ఒక పునాది ఏర్పరచుకోవడానికి ఒకసారి మాట్లాడుకుంటే పర్వాలేదు. ఎస్,